ఈ యొక్క సమయంలో మనం ముందుగానే ప్రకటించిన రీతిగా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం లేదా పాఠం సమరయుల సన్మార్గము అనేటువంటి పాఠాన్ని మరి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా కోరుతున్నానండి. క్రీస్తునందు ప్రియులారా, సమరయుల సన్మార్గము. సన్మార్గము అనగానే దేవుడు ఆయన ప్రజలైనటువంటి మనకి ఇచ్చినటువంటి ఒక చక్కని మార్గము లేదా నడవవలసినటువంటి మార్గము అని ఈ పాఠం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఆ మార్గంలో నడిచిన వాళ్ళు ఎవరు? ఆ మార్గాన్ని విడిచిన వాళ్ళు ఎవరు? అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటామండి. కాబట్టి ఆ సన్మార్గంలో మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు గనుక ఆ సన్మార్గం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సన్మార్గం విషయమై దేవుడు పలికినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూసినట్లయితే మొదటిగా యెర్మీయా గ్రంథాన్ని చూద్దాం పిల్లారా. యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం పిల్లారా. 23వ వచనం. యెహోవా తన మార్గము నెరవేర్చుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించు వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. హ్మ్. సో, ఇక్కడ ఇర్మియా గారు రాస్తూ యెహోవా చెబుతున్నటువంటి మాటను ఆయన రాయిస్తున్నాడు. అదేంటనంటే, తమ మార్గమును నెరవేర్చుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేనెరుగుదును. అంటే ఒక మనిషి ఒక సన్మార్గంలో మనం ఎలా నడవాలి అని చెప్పలేడండి. అది అతని వశంలో లేదు. కానీ ఏది నిజమైనటువంటి సన్మార్గము లేదా మంచి మార్గము లేదా నరులు నడవవలసినటువంటి మార్గం ఏదో దేవుడు మాత్రమే చెప్తాడు. అది ఆయన వశంలో ఉంది అని ఇక్కడ మరి యెర్మీయా గ్రంథంలో దేవుడు రాయిస్తున్నటువంటి మాట. కాబట్టి సన్మార్గము అంటే ఏంటో మనుషులకి తెలియదు. ఆ మార్గంలో నడవడం మనుషులకి తెలియదు. అది వారి వశంలో లేదు అని మరి దేవుడు తన గ్రంథమందు రాయిస్తున్నాడు. కానీ ఇది తెలుసుకున్నటువంటి దేవుడు ఏమండి, ప్రారంభంలో పాత నిబంధనలో మనం చూస్తే మరి ఇశ్రాయేలీయులు నడవలసినటువంటి సన్మార్గము వారికి ముందుగానే తెలియపరిచినట్లుగా మనం చూడగలం ప్రియులారా. మరి ఆ మార్గం ఏంటో మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాటను రాయిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనాన్ని గనుక మనం చూస్తే, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయుగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపింపుము. సరే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 36 వచనంలో, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడవవలసిన మార్గమును సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము అని చెప్తున్నాడు. అంటే మనుషులు నడవవలసినటువంటి సన్మార్గాన్ని యెహోవాయే తండ్రైనటువంటి దేవుడే చూపించగలడు అని మరి ఈ మాటలో మనకి అర్థమవుతుంది. మరి ఇంతకీ వాళ్ళకి ఆ సన్మార్గంలో నడవడానికి అవసరమైనటువంటి మాటలు దేవుడు అనుగ్రహించాడా అని మనం ఆలోచించినట్లయితేనండి, నిర్గమాకాండం 20 అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం చూస్తామండి. నిర్గమాకాండం 20 అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపు. మొదటిగా తల్లిని, తండ్రిని సన్మానించమన్నాడు. నరహత్య చేయకూడదన్నాడు. వ్యభిచరించకూడదన్నాడు. దొంగిలకూడదన్నాడు. నీ పొరుగువారిని నీదేది కూడా ఆశించవద్దన్నాడు. అలాగే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్పాడు. ఇలా ఒక మనిషి భూమి మీద నడవాల్సినటువంటి సన్మార్గము, మంచి మార్గంలో ఒక మనిషి ఎలా నడవచ్చు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులకి తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. వారు ఐగుప్తుకి వెళ్ళే నాటికి వారు ఐగుప్తు దేశంలో ఏ ఏ ఆజ్ఞలను వాళ్ళు పాటించాలో, ఎలాంటి క్రియలు వాళ్ళు చేస్తే వాళ్ళు సన్మార్గంలో ఉంటారో అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞ రూపకంగా
ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లరా. అంటే ఈ సన్మార్గము అనగానే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడమే సన్మార్గము అని మనకు అర్థమవుతుంది. అందులో దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మొదటిగా ఏంటనంటే తల్లిదండ్రులని సన్మానించాలంటున్నాడు, వ్యభిచరించకూడదంటున్నాడు, దొంగిల్లకూడదంటున్నాడు, నరహత్య చేయకూడదంటున్నాడు. అలాగే పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదు అని ఏంటి ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులు ప్రారంభంలో నడవలసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలని దేవుడు వాళ్ళకి అందించాడండి. కానీ దేవుడు వాళ్ళకి ఈ చక్కని ఆజ్ఞలు లేదా సన్మార్గాన్ని వాళ్ళకి బోధించినా, లేదా వాళ్ళకి చెప్పినా ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారో మనం ఆలోచించినట్లయితే హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు దేవుడిచ్చినటువంటి సన్మార్గాన్ని ఏం చేశారు అనంటే వాళ్ళు విసర్జించారు అనే మాటని ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడండి. కాబట్టి శత్రువులు వారి మీద పడి వాళ్ళని తరుముతారని కూడా దేవుడు చెప్పాడండి. చూడండి, గత చరిత్ర మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై వారు దేవుని చేత శిక్ష పొందిన వారై అష్షూరు కిందకి ఇశ్రాయేలీయులు అలాగే బబులోను కిందకి యూదులు బానిసలుగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం పిల్లరా. కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళని ఎందుకు అలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సన్మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టారు, విసర్జించారు. మరొక మాట మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇదే మాటలని దేవుడు ఇర్మియా గారి ద్వారా రాయిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గారి ద్వారా దేవుడు అంటున్న మాట ఏంటంటే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని ఎడుగుడని అందులో నడుచుకున్నాడని దేవుడు చెప్తున్నాడు. అంటే పురాతనమైనటువంటి మార్గం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము రాసే సమయానికి యూదులలో చిట్ట చివరి రాజులు పరిపాలన చేస్తున్నటువంటి కాలం అండి అది. ఆ కాలంలో మేలైనటువంటి మార్గం ఏదో ఒకసారి విచారణ చేయండి. పురాతన కాలంలో నేను ఇచ్చినటువంటి మార్గము లేదా సన్మార్గము గురించి విచారణ చేసి దాని యందు నడుచుకొనుడి అని యెహోవా సెలవిస్తున్నా, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు అనంటే ఆ మార్గమున మేము నడుచుకొనము అని దేవునికే తెగేసి చెప్పేస్తున్నారంట. అలాంటి పరిస్థితికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలి అనంటే సన్మార్గము ఏంటో దేవుడే ఇశ్రాయేలీయులకు బోధించాడండి. దేవుడే వాళ్ళకి చెప్పాడు ఏ మార్గంలో మీరు నడవాలో అని. దేవుడు వాళ్ళకి చెప్పినా ఇశ్రాయేలీయులు కాలక్రమేణా ఆలోచిస్తే ఆ మార్గంలో నడవడం వాళ్ళు మానేశారంట. ఇక పైపెచ్చు మరలా ఆ మార్గంలో నడవమని ఎంత చెబుతున్నా మేము ఆ మార్గంలో నడవమని చెప్పి ఆ మార్గాన్ని విసర్జించారు అనే మాట మనకి ఇశ్రాయేలీయుల గురించి అర్థమవుతుంది. కాబట్టి ఈ సన్మార్గమును గురించి దేవుడు చెప్పినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు అవేనండి. అయితే ప్రియులారా, ఒకనాటికి మనము చరిత్రలో ఆలోచిస్తే ఇప్పుడు మనము సమరయుల సన్మార్గం గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ సమరయులు ఎవరు? మరి వాళ్ళు నడిచినటువంటి ఈ సన్మార్గం ఏంటి? ఎందుకు దేవుడు వాళ్ళ పట్ల వారు మంచి మార్గంలో నడుస్తున్నారని చెప్పి బైబిల్ ప్రకటించిందో కాస్త మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇంకా సన్మార్గము ఇశ్రాయేలీయులకు ఏర్పరిచినటువంటి ఆజ్ఞపూర్వకమైనటువంటి మార్గం అని మనకు అర్థమైతే ఒకనాడు ఇశ్రాయేలీయులు నడవలసినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా దేవుడు ఇచ్చాడని మనకి అర్థమైతే ఆ మార్గాన్ని కాలక్రమేణా ఇశ్రాయేలీయులు విసర్జించడానికి ప్రారంభించారు. ఇక సొలొమోను గారి తర్వాత రెహబాము, యరొబాములు వీరిరువురు కూడా ఒకరు ఇశ్రాయేలీయులను పరిపాలన చేయడానికి, ఒకరు యూదులను పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ భూభాగాలు 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు 2 భాగముగా విడిపోయిన తర్వాత తదనంతరం సొలొమోను తదనంతరం వారిద్దరూ కూడా విడిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు ఒక 10 తెగలుగా విడిపోయారు. అలాగే యూదులు, బెన్యామీనులు 2 తెగల వారు యూదులుగా విడిపోయినటువంటి కాలం మనకి తెలుసు. కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో ఇవన్నీ కూడా మనం చదువుతుంటే అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది.
కాబట్టి గతంలో కూడా చాలాసార్లు ఈ సందర్భాన్ని నేను ప్రస్తావించాను. యెరోబాము ఇశ్రాయేలీని పరిపాలించడానికి రాజైతే, రెహబాము యూదులను పరిపాలించడానికి రాజయ్యాడండి. ఇలా వీళ్ళు రాజులైన తర్వాత ఏమైందంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు నడవలసినటువంటి మార్గమంతా కూడా చెరిపివేసుకొని, యెరోబాము ఏర్పాటు చేసినటువంటి 2 దూడలను లేదా 2 దూడల ప్రతిమలను వాళ్ళు దేవుడుగా కలిగి వాటిని పూజించి, వాటిని ఆరాధిస్తున్నటువంటి కాలం అది. కాబట్టి ఇశ్రాయేలీలలో 19 మంది రాజులొచ్చారండి. ఇశ్రాయేలీలలో ఇంచుమించుగా సొలొమోను గారి తర్వాత 19 రాజులు పరిపాలన చేసిన వాళ్ళెవ్వరూ కూడా దేవుని యొక్క మార్గం గురించి ఆలోచించలేదు. కానీ వచ్చిన ప్రతి వారు కూడా బయలు దేవతలను పూజించడానికి వాళ్ళు ఇశ్రాయేలీలను ప్రేరేపించారు. అలాగే యూదుల పరిస్థితి మనం ఆలోచించినప్పుడు సొలొమోను గారి తర్వాత యూదులకి ఇంచుమించుగా 20 మంది రాజులు వారిని పరిపాలన చేశారండి. 20 మంది రాజులు వాళ్ళని పరిపాలించిన అందులో కొంతమంది దేవుని వైపు తిరిగిన వారున్నారు. ఎక్కువ శాతం మంది దేవుని విసర్జించిన వారు మనకి కనబడతారు. ఇలాంటి పరిస్థితులను గనుక మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీలు ఆ 10 గోత్రపు వారు అష్షూరు రాజు కిందకి ఒకనాడు బానిసలుగా వెళ్ళిపోతారు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. దానిని బట్టి ఈ సమరయులు ఎవరో మనకి అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూద్దాం పిల్లలు. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషియా షోమ్రోనులో ఇశ్రాయేలీలను ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులు చెడుతనమును చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషియా అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోనోద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేల్ వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నదిని దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలమందును మాదీయుల పట్టణంలోనూ వారిని ఉంచెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భం ఏంటనంటే, యూదా రాజు అయినటువంటి ఆహాజు యూదులను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీల గురించి చెబుతూ ఇశ్రాయేలీలను హోషియా అనేటువంటి రాజు షోమ్రోనులో ఇశ్రాయేలీని ఏలుతున్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. ఈయన పరిపాలన కాలంలో ఏమైంది అని మనం ఆలోచిస్తే అష్షూరు రాజుకి ఇతడు పన్ను కట్టేవాడు. అంటే అష్షూరు అప్పటికి చాలా బలమైనటువంటి సామ్రాజ్యంగా ఏర్పడింది. ఆ బలమైనటువంటి సామ్రాజ్యము కింద వీళ్ళు ఇంకా యుద్ధము చేసి బానిసలుగా వెళ్ళలేదు. కానీ వెళ్లకుండా ఉండడానికి ఏం చేశారనంటే కొంతకాలం వరకు వాళ్ళకి పన్ను కడుతూ వచ్చేవాడు ఈ హోషియా. ఈ హోషియా అంటే ప్రవక్త అయినటువంటి హోషియా కాదండి. హోషియా గ్రంథం రాసినటువంటి హోషియా కాదు. ఇతడు రాజు అయినటువంటి హోషియా ఇశ్రాయేలీలకు చిట్ట చివరి రాజుగా మనకి చరిత్రలో కనబడుతుంది. కాబట్టి ఇతడు ఏలుబడిలో ఏమవుతుందనంటే కొంతకాలం వరకు ఈ అష్షూరు రాజుకి ఏం చేసేవాడు అంటే షల్మనేసెరు అనేటువంటి వాడికి ఇతడు పన్నును కట్టేవాడు. కానీ తర్వాత ఏమైందనంటే కొంతకాలం తర్వాత ఆ పన్నును కట్టడం మానేస్తాడు. పన్నును కట్టడం మానేసినప్పుడు ఇతడు చేస్తున్నటువంటి ద్రోహాన్ని తెలుసుకున్నటువంటి షల్మనేసెరు ఏం చేస్తాడంటే మరలా వచ్చి ఇశ్రాయేలీల మీద ముట్టడి చేసి అంటే షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను మీద ముట్టడి చేసి హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారికి అష్షూరు దేశమునకి చెరకొని పోయిన. అంటే ఇక్కడ షోమ్రోను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ షోమ్రోను అనేటువంటి ప్రాంతం కానీ తర్వాత షెకెము అనేటువంటి ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు ఆనాడు రాజధానిగా ఏర్పాటు చేసుకున్నటువంటి భూభాగము. కాబట్టి అక్కడే మనకి ఈ షెకెము సమరయ అనేటువంటి ప్రాంతాలు కనబడతాయి. ఒక్కసారి మీరు ఒక మ్యాప్ చూసారంటే ఇశ్రాయేలీలు కనాను ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత
ఆ యూదులకు మధ్య భాగంలో, ఆ ఇశ్రాయేలీల ఆ భూభాగంలో మధ్య భాగంలో మనకి ఈ షెకెం అనేటువంటి ప్రాంతము మనకు కనబడుతుంది. దానికి కాస్త పైన మీకు సమరయ అనేటువంటి ప్రాంతము కనబడుతుంది. కాబట్టి ఈ సమరయ, ఈ షెకెము, ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకనాడు ఇశ్రాయేలీలు ఆ 10 గోత్రపు వారు రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఆ భూభాగంలోనే వీళ్ళు ఎక్కువగా నివసించేవారు. కాబట్టి తర్వాత ఈ అష్షూరు రాజు ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 6వ వచనంలో ఆ పట్టణాలను, వాళ్ళున్నటువంటి ఆ సమరయ, తర్వాత షెకెము, ఈ ప్రాంతాలన్నిటిని కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళి మరి మరొక ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తామండి. వారిని చెరపట్టుకొని గోజాను నది దగ్గరనున్న హాలహు హోబోరు అను స్థలమునందు మాదీయుల పట్టణంలోను వారిని ఉంచెను. అంటే ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశాడు వీడు అంటే తీసుకొని వెళ్ళిపోయి వేరే ప్రాంతాలలో విడిచిపెట్టేశాడు. కాబట్టి అష్షూరు కింద ఉన్నటువంటి రాజ్యాలలో వేరే ప్రాంతాలలో వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కానీ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తున్నాండి. అలాగే మీరు 15వ వచనాన్ని గనుక చూసుకున్నట్లయితే ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలీయులకు తెచ్చాడో అక్కడ రాస్తున్నాడు. 15వ వచనాన్ని మీరు చూస్తే వారు అదే 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభంలో నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది అని అంటే దేవుడు వారి చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలను పాటించకూడదనన్న ఆ మాటలను వాళ్ళు విసర్జించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని వాళ్ళు విసర్జించి అన్యుల మార్గాన్ని వాళ్ళు నడవడానికి ఇష్టపడ్డారండి. తర్వాత 16వ వచనంలో ఏమంటున్నాడంటే 2 దూడలను చేసుకొని దేవతా స్తంభములను చేసుకొని వాళ్ళు మరి దేవుని విసర్జించిన వారిగా, అన్య దేవతలను పూజించే వారిగా మనకి ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపము మనం ఆలోచిస్తే ఈ 10 గోత్రపు వారు యెరోబాము చేసినటువంటి ఒక తప్పు. అతడు మొదటిగా రాజైన తర్వాత సొలొమోను తర్వాత అతడు రాజైన తర్వాత ఈ 10 గోత్రపు వారికి రాజైన తర్వాత వాడు ఏం చేశాడు అనంటే 2 దేవతా విగ్రహములను లేదా బయలుదేవతల విగ్రహాలను 2 చేయించి అతడు ఏం చేశాడంటే దాను, ఎఫ్రాయిము అనేటువంటి ప్రాంతాలలో వాటిని ఉంచిన తర్వాత వీళ్ళు దానిని పాటించడానికి ప్రారంభించారండి. అప్పటి నుండి కూడా ఇశ్రాయేలీలు ఆ 2 దూడలను పూజిస్తూ ఇంకా మరెన్నో దేవతా స్తంభాలను ఏర్పాటు చేసుకొని వారిని పూజిస్తూ అన్య దేవతలను పూజిస్తూ వీళ్ళు దేవుణ్ణి విసర్జించిన వారుగా మనకు కనబడతారు. కాబట్టి దేవుడు కోపము వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి ఈ అష్షూరు రాజుకు అధికారం ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలీయులను అష్షూరు కిందకు పంపించాడు. పంపించిన తర్వాత ఏమైందని మనం ఆలోచిస్తే ప్రియులారా, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు అన్యులతో కలిసిపోయారు. అన్యుల దేశాలలో వాళ్ళని విడిచిపెట్టారు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ విడిచిపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులతో కలిసిపోయారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏమైంది అని మనం చూసుకుంటే 24వ వచనంలో ఇక్కడున్న వారిని తీసుకొని వెళ్ళాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఇక్కడికి ఏం చేశాడని అంటే 24వ వచనంలో అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్వాయిము అను దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచిన గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే అన్యులను, వేరే ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులను తీసుకొని వచ్చి ఏం చేశాడని అంటే ఈ షోమ్రోను పట్టణంలో విడిచిపెట్టాడు. ఈ షోమ్రోను పట్టణము ఇశ్రాయేలీలకి ముఖ్య పట్టణముగా మనము బైబిల్లో చదవగలం. కాబట్టి ఈ షోమ్రోనే తర్వాత సమరయ ప్రాంతముగా మారుతుంది. మన క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ షోమ్రోనే మనకి సమరయగా పిలువబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అవసరమైనటువంటి విషయం ఏంటి అని అంటే చరిత్రలో మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ అష్షూరు రాజుకి దేవుడు ఇశ్రాయేలీని అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అప్పగించిన తర్వాత ఈ అష్షూరు రాజు ఏం చేశాడు అంటే షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ఇశ్రాయేలీల ముఖ్య పట్టణాలైనటువంటి షెకెము, షోమ్రోను లేదా సమరయ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి అన్యుల దేశాలలో విడిచిపెట్టాడు.
అక్కడ ఉన్నటువంటి అన్యులందరినీ కూడా ఏమంటే తీసుకొని వచ్చి ఇస్రాయేల్లో విడిచిపెట్టాడు. అయితే ఈ ఇస్రాయేలీని బానిసలుగా తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమంటే ఇస్రాయేల్‌లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళలేదు కానీ, చాలా కొంతమందిని అక్కడే విడిచిపెట్టాడు. షెకెములోనే విడిచిపెడతాడు. కానీ ఎక్కువ శాతం మందిని తీసుకొని వెళ్లి అన్యులతో విడిచిపెట్టాడు. కాబట్టి వీళ్ళేమైపోయారంటే అన్యులతో కలిసిపోయారు. అలాగే ఈ షెకెములో ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు ఉండగా అన్యులందరినీ కూడా తీసుకొనొచ్చి ఈ షెకెము అనేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టినప్పుడు ఈ అన్యులతో వాళ్ళు కూడా కలిసిపోతారండి. ఇశ్రాయేలీయుల 10 గోత్రంలో కొంతమంది ఆ షెకెము ప్రాంతము, సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి మరి భక్తి కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఇశ్రాయేలీయులతో కలిసిపోతారు. క్షమించాలి, అన్యులతో కలిసిపోతారు. అష్షూరు రాజు 24వ అధ్యాయంలో కొంతమంది అన్యులను తీసుకొనొచ్చి 24వ వచనంలో కొంతమంది అన్యులను తీసుకొనొచ్చి అక్కడ విడిచిపెట్టాడు గనుక వీరందరూ కూడా కలిసిపోయారండి. కాబట్టి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమైంది అని మనం ఆలోచిస్తే కొంతమందేమో విడిచిపెట్టబడ్డారు వేరే ప్రాంతంలో, కొంతమందేమో ఉన్న ప్రాంతంలోనే అన్యులతో కలిసిపోయారు. ఆ కాలక్రమేణా ఏమైంది? ఆ షెకెము ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొన్ని ప్రాంతాలన్నీ గూడా కలిపి తర్వాత కాలంలో సమరయ అని పిలువబడింది. రెండో మ్యాప్ చూపిస్తాడు చూడండి. రెండో మ్యాప్. ఆ ప్రాంతము మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాలన్నీ కూడా కలిసి ఏమయ్యాయి అంటే షెకెము అనేటువంటి క్షమించాలి సమరయ అనేటువంటి ఒక పెద్ద ప్రాంతముగా అది మారింది. మరి ఆ మ్యాప్‌లో మీరు చూసుకోగలిగినట్లయితే ఆ మ్యాప్‌లో సమరయ ప్రాంతం ఎంతుందో మీకు అర్థమవుతుంది. ఇదండి. ఇప్పుడు మీకు ఒక డార్క్ కలర్‌లో మీకు కనబడుతుండేది ఏమంటే ఫుల్ యెల్లో కలర్ ఇచ్చాడు. కొంత మటుకు ఏమంటే కొద్దిగా డార్క్‌గా ఇచ్చాడు. ఆ ప్రాంతం అంతా కూడా సమరయ. ఆ సమరయ ప్రాంతంలో మీరు మధ్యలో చూసుకున్నట్లయితే షెకెము అనే ప్రాంతం కనిపిస్తది. మీకు మరలా సమరయ అనేటువంటి ఇంకొక ప్రాంతం కూడా మీకు కనబడుతుంది. కాబట్టి సమరయ క్రీస్తు సంచరించినటువంటి సమరయ ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు కాలం నాటికి ఈ ప్రాంతమంతా కూడా సమరయ. పైన మీరు చూసుకున్నట్లయితే గలిలయ. కాబట్టి క్రీస్తు మరి నడిచినటువంటి మార్గాలు లేదా వెళ్ళినటువంటి ప్రాంతాల గురించి మనకు ఎక్కువగా వినబడేటువంటిది గలిలయ, సమరయ, యూదయ. కింద ప్రాంతంలో మీరు చూసుకున్నట్లయితే యూదయ. మరి సమరయకి పైగా ఒక చిన్న భాగంలో మీరు దెక్కపోలి అనేటువంటి ప్రాంతం మీకు కనపడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టే కాలానికి ఉన్నటువంటి సమరయ ప్రాంతం. కాబట్టి ఈ సమరయ ప్రాంతాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోండి. తర్వాత ఏమైంది అని మనం ఆలోచిస్తేనండి, కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీలు అష్షూరు కిందకి బానిసలుగా వెళ్ళిపోయారు. షల్మనెసరు కింద బానిసలుగా వెళ్ళిపోయారు. కొంతమంది అన్ని దేశాలలో విడిచిపెట్టారు. మరి ఆల్రెడీ షెకెము, ఈ సమరయ ప్రాంతాలలో ఉన్నటువంటి వారితో పాటు ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే కొంతమంది అన్యులను తీసుకొనొచ్చి వారి మధ్యన పెట్టాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమంటే అన్యులుగా మారిపోయారు. తర్వాత కాలంలో మీరు ఆలోచిస్తే యూదులు బబులోను కింద నెబుకద్నెజరు కింద బానిసలుగా వెళ్ళిపోయారు. ఇది మనకు తెలుసు. తర్వాత ఏమైంది? దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి మాట ఏంటనంటే 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు. తర్వాత మీరు మీ దేశానికి వస్తారని చెప్పి యెరెమీయా గ్రంథంలో దేవుడు రాయించాడు. అలాగే ఏమైంది అనంటే యూదులు కూడా మరి కొంతకాలం వరకు బబులోను చెరలో ఉన్నారు. ఎప్పుడైతే మాదీయ పారసీకుల రాజు లేదా పర్షియా రాజు వచ్చాడో అతను ఏం చేశాడనంటే ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టాడు. మరి ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథము మీరు చదివితే ఈ మాటలు మీకుంటాయి. కాబట్టి వాళ్ళు మరలా వచ్చిన తర్వాత మీరు ఆలోచిస్తే పిల్లరా ఏం జరిగిందనంటే మరలా రెండవ దేవాలయాన్ని కట్టడానికి ప్రారంభించారు. జెరుబ్బాబెలు కాలంలో ఆయన నాయకత్వంలో ఏం చేశారనంటే వీళ్ళు మరలా దేవాలయాన్ని కట్టడానికి పూనుకుంటారు. దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు ఈ సమరయ ప్రాంతంలో, ఈ షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఏం చేస్తారనంటే లేదా దేవుని గురించి తెలిసిన వారు ఏం చేస్తారనంటే సహాయము చేయడానికి వస్తారు. జెరుబ్బాబెలు దగ్గరకొచ్చి, అయ్యా మీరు ఇలా కడుతున్నారు గదా దేవాలయాన్ని, మేము కూడా మీతో సహకరించి మేము కూడా ఈ పనిలో మేము కూడా మరి పాలివారం అవుతాము. మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళేం జెప్పారో జెరుబ్బాబెలు నాయకత్వంలో మరి ఏం జెప్పారో ఈ సమరయులకి ఏం జెప్పారో మనం చూసుకున్నట్లయితే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయాన్ని మీరు చూసుకున్నట్లయితే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చూద్దాం పిల్లరా. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 3 వచనాలు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు చెర నివారణ అయిన వారును ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల ఎద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము.
ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఏ సర్హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషువను ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరం కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచంనిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి కొంతమంది యూదా వంశస్థులకు అలాగే బెన్యామీను వంశస్థులకు విరోధులైనటువంటి కొంతమంది, అలాగే చెర నివారణ అయినటువంటి వారు అని మాట రాయబడింది. అంటే చెర నివారణ అయినటువంటి ఇశ్రాయేలీలు, కొంతమంది చెరలో నుండి ఇశ్రాయేలీలు కూడా కొంతమంది బయటకు వచ్చారు. యూదులు వస్తున్నటువంటి కాలంలో జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది, ఎజ్రా నాయకత్వంలో కొంతమంది, నెహెమియా కాలం లేదా నెహెమియా నాయకత్వంలో ఇంకొంతమంది తిరిగి వస్తారు. దేవాలయాన్ని కట్టాలని నెహెమియా నాయకత్వంలో మరి ప్రాకారాలను కట్టాలని వస్తారండి. ఆ కాలంలో ఈ సమరయులు ఏం చేశారు కొంతమంది అని అంటే, ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, అష్షూరు రాజు అక్కడ మెన్షన్ చేశాడు కదా, అష్షూరు రాజు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టాడని. కాబట్టి ఈ కొంతమంది అన్యులతో కలిసిపోయారు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులలో కొంతమంది భక్తి కలిగిన వారు ఉన్నారు. వారు ఏం చేశారంటే, వీళ్ళతో పాటు వచ్చినటువంటి అన్యులను వారితో కలుపుకొని వీళ్ళు యెహోవాకు బలులను అర్పించేవాళ్ళండి. అంటే దేవుని మార్గాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది అన్యులు మనకి కనబడతారు. ఈ సమరయులు ఇశ్రాయేలీయులతో కలిసి కొంతమంది అన్యులు నిజంగా దేవునికి భక్తితో మరి బలులు అర్పించిన వారు మనకు కనబడతారు. అలాంటి వారు వచ్చి జెరుబ్బాబెల్ దగ్గర ఏమన్నా రిక్వెస్ట్ పెట్టారు అని అంటే, మీరు ఈ దేవాలయాన్ని కడుతున్నారు కదా, మేము కూడా కట్టడానికి మీతో పాటు మేము కూడా చేయి కలిపి మేము కూడా కడతామండి అని అడిగినప్పుడు జెరుబ్బాబెల్ ఏం చేస్తాడని అంటే, ఎంత మాత్రం ఒప్పుకోడండి. అంటే మీరు అన్యులాగా మారిపోయారు, మీరు అన్యులతో కలిసిపోయారు కాబట్టి ఆ అవకాశం నేను మీకు ఇవ్వను. ఎందుకనంటే పవిత్రమైనటువంటి చేతులతో దేవాలయం కట్టబడాలి కదా అని చెప్పి అతడు ఏం చేస్తాడంటే ఒప్పుకోడండి. ఒప్పుకోనప్పుడు ఈ సమరయులు ఏం చేస్తారు, ఈ షెకెంలో ఉన్నటువంటి ఈ సమరయులు ఏం చేస్తారు అంటే, వారికి విరోధంగా రాజుకి ఉత్తరాలు రాస్తారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని మరి తప్పుగా ఉంది అని చెప్పి దానిని ఎలాగైనా ఆపించాలని చాలా తొందర పెడతారు. ఇదే మాట మీకు మరి నెహెమియా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటుంది. మీరు రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. నెహెమియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా ఈ షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారనంటే, ఇశ్రాయేలీయుల్ని ఆటంకపరిచి వాళ్ళని ఏమాత్రము యూదులని దేవాలయం మరలా కట్టకుండా ఏం చేస్తాడంటే వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే నెహెమియా కాలంలో వాళ్ళు ప్రాకారాలను కడుతుంటే, నెహెమియా నాయకత్వం కింద ప్రాకారాలు కడుతుంటే కూడా ఏం చేస్తారనంటే, నెహెమియాను కూడా చాలా వరకు ఆటంకపరుస్తారండి. ఇది వాళ్ళ పాత చరిత్ర. వాళ్ళు కొంతమంది అన్యులతో కలిసిపోయి ఏం చేస్తున్నారనంటే, దేవాలయాన్ని కట్టాలని ఆసక్తితో వచ్చారు. కానీ ఇక్కడ జెరుబ్బాబెలు అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఏం చేస్తున్నారనంటే, ఆ కట్టడాన్ని కట్టకుండా లేదా ఆ ప్రాకారాలను కట్టకుండా వీళ్ళు ఆటంకపరుస్తారు. ఇది మనకి షెకెము గురించి ఇంతవరకే మనకు చరిత్రలో దేవుడు లిఖించాడండి. తర్వాత కాలంలో ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి తర్వాత కాలంలో ఏం జరిగిందో మనకు అర్థమైతే, తర్వాత ఈ సమరయులు లేదా ఈ షెకెంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీల గోత్రాల వారు అన్యులతో కలిసిపోయిన తర్వాత ఏం జరిగిందో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే ఆ సమరయులు ఎలాంటి సన్మార్గంలోనికి వచ్చారో మనకు అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి గత చరిత్రను మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో వీళ్ళ చరిత్రను మనం ఆలోచించినప్పుడు పిల్లరా, వాళ్ళ చరిత్ర ఎక్కడికి నిలిచిపోతుంది అని మనం చూస్తే, ఇశ్రాయేలీలు లేదా యూదులని వీళ్ళు ఆటంకపరిచి దేవాలయాన్ని కట్టనివ్వకుండా తొందర పెట్టినటువంటి వారుగా, ఇబ్బందులు కలుగజేసిన వారుగా మనకు కనబడతారు. అక్కడతో వీళ్ళ చరిత్రను దేవుడు ఆపేశాడు. తర్వాత ఈ 10 గోత్రాల వారు ఏమయ్యారో
అనేటువంటిది మనకి ఏమండి బైబిల్‌లో రాయించలేదు. చరిత్రలో కూడా మనకి ఎక్కువగా ఎక్కడ ఎక్కువగా వీళ్ళ గురించి మనకి రాయలేదు. కానీ క్రొత్త నిబంధనకొచ్చేసరికి కొన్ని సందర్భాలు దేవుడు రాయించాడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు వీళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు ఈ సమరయులే ఆ షెకెంలో ఉన్నటువంటి వారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ షెకెము ప్రాంతము ఒకప్పుడు షెకెము, సమరయ ప్రాంతాలు పక్కపక్కలో ఉన్నాయి. దగ్గరలో ఉన్నాయి. కానీ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఒక షెకెము ఇంకొన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక పెద్ద ప్రాంతంగా షెకెము లేదా సమరయ అనేటువంటి ప్రాంతం ఏర్పడింది. దానికి ముఖ్యమైనటువంటి పట్టణము షెకెము లేదా సమరయ పట్టణాలు. ఈ 2 పట్టణాలు చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు. మీరు మ్యాప్‌లో చూసారు. ఒకప్పుడు చిన్న ప్రాంతాలుగా ఉన్నాయి. సమరయ అలాగే షెకెము. అవి ఇశ్రాయేలీల అండర్‌లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు అష్షూరు కిందకి చెరలోనికి వెళ్ళిపోయారో, ఆ ప్రాంతంలోనికి అన్యులొచ్చి చేరారు. ఏమంటే మీకు అదిగోండి. మీకు 2 ప్రాంతాలు కనబడుతున్నాయి ఈ ముఖ్యంగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చే నాటికి ఇంకొన్ని ప్రాంతాలన్నిటిని కూడా కలుపుకొని ఈ సమరయ అనేటువంటిది ఒక పెద్ద ప్రాంతంగా మీకు కనబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అనంటే మరి గ్రీకులు అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళు పరిపాలన కాలంలో ఏం చేశారనంటే, ఈ ప్రాంతం అంతటిని కూడా ఒకటి చేసి సమరయ అనేటువంటి ప్రాంతంగా దానిని ఏర్పాటు చేశారు. ఇది చేసింది ఎవరు అనంటే, మరి అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన కాలము తర్వాత వచ్చినటువంటి మరి గ్రీక్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు చేసినటువంటి ఏర్పాటిది. సో, సమరయ ఒక పెద్ద ప్రాంతంగా మనకి తర్వాత కనబడుతుంది. ఆ సమరయ ప్రాంతంలోనే ముఖ్య పట్టణంగా ఇంకొక సమరయ ప్రాంతం, చిన్న ప్రాంతం మనకు కనబడుతుంది. అలాగే షెకెం అనేటువంటి ప్రాంతం కనబడుతుంది. ఇదంతా కూడా సమరయ ప్రాంతము. కాబట్టి క్రీస్తు కాలములో సమరయ అనగానే ఈ సమరయ అని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏం జరిగింది? ఈ సమరయులు ఎలాంటి వారు? అప్పటి నుంచి ఏం జరిగింది చరిత్రలోను మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇశ్రాయేలీలు యూదులకి అలాగే ఈ ఇశ్రాయేలీలు ఈ షెకెంలో లేదా సమరయలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి పడేది కాదు. అప్పటి నుండి యూదులు ఏం చేశారంటే ఈ సమరయులను అన్యులుగా భావించారు. కనుకనే మీరు క్రొత్త నిబంధనకొచ్చేసరికి సమరయులను ఎక్కడా కూడా యూదులు వారి సొంత జనాంగంగా ఒప్పుకోరు. వారిని అన్యుల్లాగానే చూస్తారు. కాబట్టి సమరయుల పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు వాళ్ళని యూదులు అన్యులుగానే చూశారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చే సమయానికి ఈ సమరయులు ఎలా ఉన్నారో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం నుండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైనా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయన నీకు తోచుచున్నదని యేసు అడుగుగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగునే చేయమని అతనితో చెప్పాను. చాలండి. పిల్లరా, ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అనగానే సన్మార్గాన్ని బోధించేవాడు. మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళంటే సన్మార్గాన్ని బోధించేవాడని రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు సన్మార్గాన్ని నేర్పించేటువంటి క్రియలని మనము ప్రారంభంలో నేర్చుకున్నాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేశాడు అని అంటే, వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారిని శోధించాలని ఒక ప్రశ్న వేశాడు. పరలోకానికి నేను వెళ్ళాలి అని అంటే, లేదా నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు
యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చినటువంటి జవాబును మనం చూస్తే, మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది నాయనా అని అడిగాడు. నువ్వేం చదివావు అనంటే, అప్పుడు మరి నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి లేదా యెహోవాని ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉంది అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం అదే గదండీ జెప్పేది. ఒకటి దేవుడిని ప్రేమించాలి. 2 నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండే ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞల్లోనే మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అనేటువంటి సంగతి మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, "నువ్వు సరిగ్గా జెప్పావు నాయనా కరెక్టే" అని అన్నప్పుడు ఇతడు మరలా ఏం చేశాడంటే, ఇప్పుడు నేను నీతిమంతుడినని ప్రూవ్ చేసుకోవాలి ఎలాగైనా సరే. యేసుక్రీస్తు నోట్లో నుండి యేసుక్రీస్తు నన్ను ఎలాగైనా సరే నీతిమంతుడని చెప్పాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఏం చెప్తున్నాడనంటే, మరి పొరుగువాడంటే ఎవరు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు గదా! పొరుగువారంటే ఎవరు? అని అడగగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒక మనుషుడట యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై వెళ్ళిపోతుంటే, మరి మార్గ మధ్యలో మరి ఒక దొంగ అతన్ని పట్టుకొని, అతన్ని గాయపరిచి, అతను దగ్గర ఉన్నటువంటిదంతా కూడా దోచుకొని వెళ్ళిపోయినప్పుడు, ఒక పరిసేయుడు ఆ మార్గంలో వెళ్ళాడంట. పరిసేయుడు అంటే ఎవరు? దేవుని గురించి తెలిసినవాడు. సన్మార్గం గురించి తెలిసినవాడు. కానీ వీడేం చేశాడట? చూసి ఆ పక్కనే వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఎవరొచ్చారు అని మనం చూసుకున్నట్లయితే లేవీయుడు ఒకడొచ్చాడంట. ఈ లేవీయుడు కూడా ఎవరు? దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వాడే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని తెలిసిన వాడే. వాడు కూడా ఏం చేశాడంట? వాక్యమైతే తెలుసు గాని, కానీ పక్కన నుండి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు ఏం చేశాడనంటే వచ్చాడు, చూసాడు. అతడు పడి ఉన్నటువంటి పరిస్థితిని చూసి వెంటనే అతడు చలించిన వాడే ఏం చేశాడనంటే, మరి దగ్గర ఉన్నటువంటి ఏండి ఒక వైద్యశాలకు అతన్ని తీసుకొని వెళ్ళడం, అతని గాయాలు కట్టమని చెప్పి అతనికి మరి రిక్వెస్ట్ పెట్టడం, కావాల్సినగా ఏమండి అతనికి అవసరమైనటువంటి డబ్బుని ఏర్పాటు చేసి వెళ్ళడం. ఇప్పుడు ఇంత చేసినటువంటి వారిలో ఈ ముగ్గురిలో ఎవరు నిజమైనటువంటి పొరుగువాడు? అతనికి ఎవరు నిజమైనటువంటి పొరుగువాడు అనంటే, మేలు చేసిన వాడే పొరుగువాడు. అంటే ధర్మశాస్త్రోపదేశకుడికి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాలి. ఈ సమరయుల ఏమండి ఒక ఉదాహరణను తీసుకొని ఏం చెప్పాలి అని అనుకున్నాడంటే, వాక్యం తెలవడము సన్మార్గం కాదు కానీ, వాక్యానుసారంగా నడవడమే సన్మార్గము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీరంతా బాగానే ఉంది. మరి పరిసయ్యులు, లేవీయులుగా, మరి శాస్త్రులుగా, పరిసయ్యులుగా, మరి ధర్మశాస్త్రోపదేశకులుగా మీరందరూ కూడా మంచిగా దేవుని గురించి తెలుసుకుంటున్నారు. కానీ అవసరమైనటువంటి వారికి మీరు సహాయము చేయట్లేదే. మీ పొరుగు వారిని మీరు ప్రేమించటం లేదే. ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని మీరు ఆదుకోలేదే. కానీ ఆదుకున్నటువంటి సమరయుడు. ఎందుకనంటే సమరయుడిని మీరు అన్యులుగా చూస్తున్నారు. సమరయుల్ని మీరు అన్యులుగా చూసారు. ఒకనాడొచ్చి దేవాలయాన్ని మేము గూడా కలిసి కడతాము అనంటే వాళ్ళని వద్దు అని విసర్జించినటువంటి వారు మీరు. దైవభక్తి అయితే మీలో ఉంది కానీ పొరుగువారిని ఎలా ప్రేమించాలో మీకు తెలియలేదు గదా నాయన. ఎందుకు మీరు వాళ్ళని అన్యులుగా జూస్తున్నారు? సమరయుల్ని ఎందుకు అన్యులుగా జూస్తున్నారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదు. వాళ్ళు సహాయపడేవారు, మేలుని చేసేవారు. ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరుచుండొచ్చు దేవాలయాన్ని కట్టడానికి. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళదేంటి అని మీరు ఆలోచిస్తే సహాయము చేసేటువంటి వారు. కేవలం వాక్యం తెలుసుకున్నవారు కాదు కానీ వాక్యాన్ని అనుసరించాలి అని అనుకునేవాళ్ళు. వాక్యానుసారంగా ఉండాలి అనుకునేవారు. పొరుగువారిని ప్రేమించాలి అని అనుకునేవారు అని చెప్పి ఈ మాటల ద్వారా చెబుతూ ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి ఫైనల్‌గా ఏం చెప్తున్నాడంటే, "నువ్వు కూడా వెళ్లి అలాగు చేయము. ఆ సమరయుడు చేయలాగాన నువ్వు కూడా చేయాలి. కేవలం వాక్యం పట్టుకొని మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారు కానీ మరి ఆ క్రియలలో మీరు చూపించగలుగుతున్నారా సమరయుడిలాగా? మీరు చూపించాలి" అని చెప్పి పంపించాడండి. మరొక సందర్భాన్ని మనం చూసుకుంటే అంటే సమరయులు సహాయము చేసేవారు. రాసుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్తకు వద్దాం 4వ అధ్యాయానికి. యోహాను సువార్త 4వ అధ్యాయము అండి సమరయ స్త్రీ గురించినటువంటి సందర్భం మనం చూసినప్పుడు ప్రియులారా 4వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు సమరయ ప్రాంతానికి వెళుతూ అక్కడ సమరయ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి సుకార్ అనేటువంటి ఊరికొచ్చాడు. అక్కడ
మధ్యాహ్నం ఆయన వచ్చేసరికి ఇంచుమించుగా మధ్యాహ్నం అయినట్లుగా 12 గంటలు అయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఒక స్త్రీ, సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకోవడానికి అక్కడికొచ్చినప్పుడు యేసు ఆమెని నాకు దాహమిమ్మని అడిగాడు. దాహమిమ్మని అడిగినప్పుడు మరి శిష్యులు కూడా ఆయనతో లేనట్లుగా ఆహారం తీసుకొని రావడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తామండి. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనతో ఏమంటుందో మనం 9వ వచనాన్ని చూద్దాం. ఆ సమరశ్రీ, యూదుడవైన నీవు సమరశ్రీవైన నన్ను, సమశ్రీనైన నన్ను దాహంన కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీల పరిస్థితి లేదా యూదుల పరిస్థితి మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఎంత మాత్రము సమరయులతో సాంగత్యము చేయరు. యూదులకి అసలు అవమానంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈమె ఏమని అడుగుతుందంటే, "నువ్వు యూదుడివని నాకు తెలుస్తుంది. యూదుడు అయినటువంటి నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమరయ ప్రాంతానికి రావడమే తప్పు. నువ్వు ఇప్పుడు నన్ను దాహమిమ్మని అడుగుతున్నావు. మరి ఏ దీంట్లో నువ్వు అడుగుతున్నావు నన్ను? ఎందుకనంటే మీరు మమ్మల్ని మాతో కలవరు గదా!" అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటను మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు వరం హ్మ్. దాహంన కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అవును. అప్పుడు ఆ స్త్రీ, చాలమ్మా. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేనెవరో నీకు తెలిస్తే మరి నువ్వు ఈ మాట నన్ను అడగవు. ఈ ప్రశ్న నన్ను వేయవు అని చెబుతూ అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, "అయ్యా ఈ బావి లోతైనది. చేదుకొనుటకు నాకేమియూ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అంటే ఇక్కడ ఒక్క మాట మీరు అండర్‌లైన్ చేసుకోండి. ఆమె అంటున్నటువంటి మాట ఏంటనంటే, తానును తన కుమారులను, పశువులను ఈ బావిలో నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే అని చెప్తుంది చూడండి. మన తండ్రి యాకోబు అనే మాటని స్పెసిఫై చేస్తుందామె. అంటే యాకోబు సంతతిలో మీరు ఉన్నారు. యూదులైనటువంటి మీరు ఉన్నారు. సమరులైనటువంటి మేము ఉన్నాము. ఏదో కాలంలో కొన్ని తప్పిదాల వలన మేము అన్యులతో కలిసిపోయి ఉండుండొచ్చు. కానీ దేవుడినైతే మేము విడవలేదయ్యా. మనకిచ్చినటువంటి యాకోబు అంటుంది. అంటే యాకోబు సంతతి వారం మనము. మీరు యాకోబు సంతతి వారే. మేము కూడా యాకోబు సంతతి వారే. యాకోబు సంతతిలో నుండి వచ్చిన వారమే. యాకోబు మనకు తండ్రి. యూదులైనటువంటి మీకును, సమరులైనటువంటి మాకును తండ్రి. ఆయన మాకిచ్చాడు అనే మాటని ఏవండి ఎంత బాగా చక్కగా చెప్తుందండి ఈ సమరయ స్త్రీ. చాలామంది ఈ సమరయ స్త్రీ పాపపు స్త్రీ, సమరయ స్త్రీ పాపపు స్త్రీ అనేటువంటి ఏవండి మాటలు చెప్పి సమరయ స్త్రీ మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేలాగానే చేశారు. కానీ ఇక్కడ ఆమె చెబుతున్నటువంటి మాటను మీరు ఆలోచిస్తే పిల్లరా, దేవుని గురించి ఎంత ఆలోచిస్తుందో మీకు అర్థమవుతుంది. ఆమె యాకోబు గురించి ప్రస్తావిస్తూ, యాకోబు గురించి చెబుతూ, సమరయులైనటువంటి మాకును, యూదులైనటువంటి మీకును తండ్రి అయినటువంటి యాకోబు ఇచ్చినటువంటి ఈ బావి, ఈ నీళ్లు మేము త్రాగడానికి యాకోబు ఒకనాడు కష్టపడ్డాడని చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో మనం 13వ వచనంలో చూస్తే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎవడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండనని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగితే మరి నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత ఆ స్త్రీ ఏమంటుందంటే, "అయ్యో! నేను దప్పుకొనుకుండునట్లు చేదుకొనుట ఇంత దూరము రాకుండున్నట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటనంటే, ఇప్పుడు ఆ నీళ్లు జీవజలపు నీళ్ళని నేను ఇస్తాను అని అన్నప్పుడు ఈమెకు అర్థం కాలేదు యాక్చువల్‌గా ఏదో త్రాగడానికి మామూలుగా నీళ్ళు ఇస్తాడేమో. ఆ నీళ్లు నిజంగానే మరి ఇంకా నాకెప్పటికీ దాహము ఉండకుండా ఉంటుందేమో ఆ నీళ్లు తాగితే, ఆ నీళ్ళేదో ఇవ్వు అని చెప్పి ఆమెను అడిగినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, కాస్త పర్సనల్ లైఫ్‌కి వెళ్ళి, అమ్మా వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని రా అని చెప్పినప్పుడు ఆ స్త్రీ వెంటనే ఏం చెప్తుంది అని మనం చూసుకున్నట్లయితే ఆ స్త్రీ, 17వ నాకు వచనంలో పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివ నేను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఏమండి తన జీవితంలో జరిగినటువంటి విషయాలను ఏమండి నిర్భయంగా ఒప్పుకున్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఏమండి 5 పెనిమిట్లు ఉండిరి అని అంటున్నాడనంటే ఒకప్పుడు ఉన్నారు. ఏవండి మనకున్నటువంటి ఈ కాలంలో ఒక స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడం ఏమంటే కొంతకాలం క్రితం మనకి అదేదో మహాఘోరంగా మనం మహాపాపంగా మనం అనుకునేవాళ్ళం. కానీ ధర్మశాస్త్రాన్ని ఒకసారి మనం పరిశీలిస్తేనండి ఒక పెనిమిటి చనిపోయాడనుకోండి. ఒకవేళ ఒక స్త్రీకి పెనిమిటి చనిపోతే మరలా వివాహం చేసుకునేటువంటి ఏమండి వెసులుబాటు ఆ కాలంలో దేవుడిచ్చాడండి. స్త్రీలకి ఇచ్చాడు, పురుషులకి ఇచ్చాడు. ఒకవేళ చనిపోతే భర్త చనిపోతే మరొకళ్ళని వివాహం చేసుకునే వెసులుబాటు దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఇచ్చాడు. ఎందుకు అన్నానంటే ఏవండీ ఈ రోజైతే స్త్రీలు బయటికి వెళ్లి ఏవండీ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఆ కాలంలో అలా ఉండేది కాదు గదా! వాళ్ళు బయటికి వెళ్లి పనులు చేసుకునేటువంటి ఉపశమనం అప్పుడు లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు. రూతు ఏవండీ వాళ్ళు మోయాబు దేశంలో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. కానీ తన అత్తతో నయమితో వచ్చిన తర్వాత బోయజుని పెళ్లి చేసుకుంటుంది. ఆ వెసులుబాటు దేవుడిచ్చాడు. మరలా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. కాబట్టి అలా పెళ్లి చేసుకున్నాం మేము. అంతే తప్ప ఏదో ఏవండీ పురుషుల మీద ఈమెకేదో వ్యామోహం ఉండి చేసుకున్నది కాదు. కాబట్టి 5 పెనిమిట్లు ఉండిరి అని రాయబడింది. ఉండిరి ఒకప్పుడు ఉన్నారు. అంటే ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకున్నదో, వారు చనిపోయారో ఏమో మనకు తెలీదు. కానీ ప్రస్తుతానికి ఆ 5 మందితో లేదామ. చాలామంది 5 మందితో ఉందండి. 5 మంది పెనిమిట్లుండి ఆమెకి అని అంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాట స్పష్టంగా మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్న మాట ఏంటనంటే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అని నువ్వు సత్యమే ఒప్పుకున్నావు. మంచిది అని చెప్తున్నాడు. అప్పుడు ఆమె వెంటనే ఏమంటుందనంటే, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. అంటే ప్రవక్తవని గ్రహించుచున్నానని మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని తర్వాత ఆమె అడిగే ప్రశ్న ఏంటో చూడండి. నీకెందుకురా నా బతుకు గురించి ఎంతమందిని నేను పెళ్లి చేసుకుంటే నీకెందుకు? నువ్వసలు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అనట్లేదు. వెంటనే ఆమె ఏమంటుందో చూడండి. నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైపోయింది. నువ్వు యూదా దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తవని నాకు అర్థమైంది గనుక ఇప్పుడు మా పి ఏమని నేను నిన్ను ప్రశ్నిస్తాను అనంటే ఆమె ఏమని ప్రశ్నిస్తుందో చూడండి ఆయన 20 మా వచనంలో. పితరులు మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వత మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట చాలండి. నమ్ముము. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంటనే ప్రవక్తవని అర్థమైపోయిన తర్వాత వెంటనే ఆ స్త్రీ ఏమడుగుతుందో తెలుసా? అయ్యా! మరి యూదుడవైనటువంటి నీవు ఇప్పుడు ఏం జెప్తావో నాకు తెలుసు. తండ్రిని యెరూషలేములో ఆరాధించాలని నువ్వు జెప్తావు మాకు బాగా తెలుసు. కానీ మా పితరులు ఏం చేశారనంటే ఎప్పుడైతే క్షమించాలి యూదులు ఇశ్రాయేలీయులని పక్కన పెట్టి మాతో మీరు చేరి ఈ దేవాలయాన్ని కట్టకూడదని మమ్మల్ని దూరం పెట్టారో, అప్పటి నుంచి మా పితరులు ఏం చేశారనంటే పర్వతము మీద దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి సమరయులుగా మేమున్న కాలంలో ఈ సమరయులమైనటువంటి మేము పర్వతముల మీద దేవుణ్ణి ఆరాధించాం. ఏ పర్వతం మీద? ఏ పర్వతం మీద వీళ్ళు ఆరాధించారు? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 29వ వచనం. ఇది అలాగే పెట్టుకోండి. ఆ మాట చదువుకొని వద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం పిల్లరా. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. ఏమండి? ఇక్కడ అది గెరాజీను కొండ గురించి చెప్తున్నాడు. అండి ఆ మ్యాప్‌లో మీరు ఒకసారి చూస్తే ఆ గెరాజీను కొండ ఉంటుంది చూడండి ఒకసారి. షెకెము పక్కలోనే ఉంటుంది ఆ కొండ. కాబట్టి ఆ కొండ మీద మీరు ఆశీర్వచనాలు పలకాలి అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు లేదా ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవాలయానికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళు బయలుదేవతలను పూజిస్తున్నారని చెప్పి అష్షూరు రాజు కిందకి వీళ్ళని చెరలోనికి పంపించేశారు. కొంతకాలానికి ఆ నివారణ పొందినటువంటి వారు ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే వీళ్ళతో కలిసి దేవాలయాన్ని కట్టాలని అనుకున్నారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వారితో కలవలేదు. మరలా దేవాలయానికి రానివ్వలేదు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆ షెకెము ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గెరాజీన్ అనేటువంటి ఆ కొండ మీద వీళ్ళు దేవుణ్ణి పూజించడం ప్రారంభించారండి. అందుకనే ఈమేమంటుందనంటే యూదులైతే యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మేమైతే ఈ కొండల మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నాము.
కాబట్టి నువ్వేం చెప్తావు దాని గురించి? మేము యెరూషలేముకే వచ్చి ఆరాధించాలా అని నువ్వు అంటే, ఒకవేళ మేము యెరూషలేముకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మమ్మల్ని రానివ్వరు కదా ఈ యూదులు, మమ్మల్ని అన్యులుగా పెడుతున్నారు కదా ఈ యూదులు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. అదిగోండి మీకు అక్కడ సమరయ అనేటువంటి దీంట్లో షెకెముకు పైన మీకు గెరాజీం అనేటువంటి కొండ మీకు కనబడుతుందండి. షెకెముకు పక్కలోనే ఉంది చూడండి. ఒకసారి కర్సర్ పెట్టండి అన్న. ఆ గెరాజీము అనేటువంటి పట్టణము క్షమించాల పర్వతం మీద వీళ్ళు దేవుని అదిగోండి. కాబట్టి ఆ కొండ మీద యూదులు క్షమించాలి ఇస్రాయేలీల ఈ సమరయ ప్రాంతంలో కలిసిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారనంటే గెరాజీము ప్రాంతంలో ఆ కొండ మీద దేవుణ్ణి ఆరాధించారండి. అంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారా అని మనం చూస్తే దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదండి. యూదులు వాళ్ళతో కలవకపోయినా ఒకనాడు దేవుడు వాళ్ళకి చేసినటువంటి తీర్పును బట్టి, వాళ్ళకి విధించినటువంటి శిక్షను బట్టి వాళ్ళు ఆలోచించి తర్వాత కాలంలో మార్పు చెందిన వారుగా మనకు కనబడతారు. అందుకని ఈ సమరయ స్త్రీ ఏమంటుంది వెంటనే అని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అయ్యా మా పితరులైతే ఈ కొండల మీద ఆరాధించారు, మరి మేమేం చేయాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటో మనం చూసుకున్నట్లయితే మరలా యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి, మీరు పొరపాటు పడుతున్నారు. ఇక మీదట యెరూషలేములో గాని లేదా ఈ కొండల మీద గాని దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ కాలం పోయిందమ్మా. ఇప్పుడు మార్పు చెందుతుంది. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోను, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించే కాలము వస్తున్నది, అది ఇప్పటికే వచ్చినది అని ఆ స్త్రీతో ఆయన చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో ఏమంటుందో 25వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం 25వ వచనంలో యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చాలండి. ఏమండి ఇక్కడ సమరయ స్త్రీ ఏం చెప్తుందో ఏమండి, మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చి నిజాలేంటో మాకు సమస్తాన్ని తెలియజేస్తాడని మాకు తెలుసు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పాడండి. అంటే వీళ్ళు నిరీక్షిస్తున్నారు క్రీస్తు వస్తాడని. ఎవరికుందా నిరీక్షణ? సమరయ్యలకుంది. ఇంకా యూదులు ఎలా ఉన్నారో తెలుసా? దేవాలయాన్ని కట్టుకొని మేము దేవుణ్ణి పూజిస్తున్నాము, మేము ఆరాధిస్తున్నాము అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎలా ఉన్నారో తెలుసా? ఏమండి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి బోధించినా నువ్వు నిజంగానే క్రీస్తువా అని ప్రశ్నిస్తున్నారు. మాకు సూచక క్రియలు చెయ్యి, మా మధ్యన ఏదైనా ఒక సూచనను చెయ్యి, చూపించు, ఎంతమందిని నువ్వు స్వస్థపరుస్తావో మాకు చూపించు, ఎంతమంది దయ్యాలను వెళ్ళగొడతావో మాకు చూపించు, క్రీస్తు అని రుజువుపరుచుకో, మాకు ఒక రుజువును చూపించు అని ఏంటి యూదులు అడుగుతున్నారండి. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు పదే పదే క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు నిజంగానే క్రీస్తువా, నువ్వు నిజంగానే క్రీస్తువా. ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, వ్యాధిగ్రస్తులను వ్యాధులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. అన్నీ కూడా ఆ యూదుల ఎదుట ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వాళ్ళ మధ్యలో ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా వాళ్ళు క్రీస్తును ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో నేను దేవుడినని నువ్వెందుకు చెప్పుకుంటున్నావు, నువ్వు దయ్యములు పట్టినవాడు అన్నారండి యూదులు, వాక్యాన్ని కలిగిన వారు. కానీ వాక్యం లేనటువంటి అన్యులుగా ఉన్నటువంటి ఈ సమరయులు క్రీస్తు కొరకు నిరీక్షిస్తున్నారు. క్రీస్తు వస్తాడని మాకు తెలుసయ్యా బాగా, వచ్చి మమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడని మాకు బాగా తెలుసు అని అన్నప్పుడు ఆయనను నేనే అని చెప్పాడండి. చెప్పిన వెంటనే ఏమైందో తర్వాత మీరు చూసుకున్నట్లయితే 40వ వచనంలో ఏం జరిగిందో చూడండి. లేదా 39వ వచనం కూడా చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చాలండి, వండర్ఫుల్ అండి. మా సమరయులు క్రీస్తు వస్తాడనేటువంటి నిరీక్షణతో బ్రతుకుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ సమరయ స్త్రీతో మాట్లాడాడో, మీరు ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నారో ఆ క్రీస్తుని నేనేనమ్మా అని చెప్పిన వెంటనే ఆమె ఏం చేసిందనంటే, అవునా నువ్వేనా, నువ్వే అయితే మాకు ఏదైనా ఒక సూచక క్రియ చూపించవచ్చు కదా అని అడగలేదండి ఆ స్త్రీ.
ఏదైనా ఒక సూచక క్రియ మాకు చూపించు, కనపరచు, అప్పుడు మేము నమ్ముతామని అనలేదు. వెంటనే తనకు ఏమని ఆమె వచ్చిన పనేంటి? కొండలో నీళ్లు తీసుకొని వెళ్ళడానికొచ్చింది. వెంటనే కొండనక్కడే విడిచిపెట్టేసి ఏమండి వెళ్ళిపోయిందండి. ఆమేమి అనలే. ఆమేమని ఏవండీ ఉండయ్యా నేను ఈ కొండలో నీళ్లు పట్టుకొని వెళ్లి మా ఇంట్లో పెట్టేసి నేను తర్వాత వస్తానని చెప్పలేదు. కొండను అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి వెంటనే ఆ సమరయుల ప్రాంతంలోనికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారిని రాబోయేటువంటి మెస్సయను నేను చూసాను. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వానిని నేను చూసాను. రండి అని అనగానే ఏవండీ ఆ సమరయులు ఎవరు కూడా అమ్మ నువ్వు చెప్పేది మేమేంది వినేది. నీ క్యారెక్టరే సరిలేదని చెప్పి ఆమెనేం దూషించలేదండి. వెంటనే ఎప్పుడైతే ఆమె వెళ్లి ఆ మాట చెప్పిందో వెంటనే సమరయులందరూ కూడా ఆయన దగ్గరికొచ్చేసారు. వచ్చేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు విని, ఆ మాటలకు ఆశ్చర్యపోయి, "అయ్యా! నువ్వు మాతో ఉండాలి" అనంటే వారి మధ్యన 2 దినాలు ఉన్నాడండి. 2 దినాలు ఉండి అనేక విషయాలను వాళ్ళకు బోధిస్తే, వాళ్ళు వెంటనే ఆ స్త్రీని చూసి ఏమంటున్నారంటే, "నువ్వు చెప్పిన మాట బట్టి కాదు కానీ, మేము చూసినటువంటి వాటిది, మేము విన్నటువంటి మాటను బట్టి ఈయనే మెస్సయ్య అని మేము నమ్ముతున్నాం." ఏవండీ? ఆశ్చర్య కార్యాలు చూడలేదండి. స్వస్థతలు చూడలేదండి. సమరయలో ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దెయ్యాలను వెళ్ళగొట్టడమో, అద్భుతాలు చేయడమో చూడలేదండి. చూడకపోయినా ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టే వాళ్ళ మనస్సులను మార్చుకున్నారు. ఈయనే క్రీస్తని తెలుసుకున్నారండి. అదేనండి వాళ్ళ సన్మార్గము. కానీ ఒక పక్క యూదులున్నారు. యూదుల మధ్యలోనే యేసుక్రీస్తు పుడతాడని తెలుసు. ఆయన గురించి ఎన్నో మాటలు రాయించారు. ఏండి తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనలో ఆయన గురించి ఎన్నో సందర్భాలను రాయించిన వాటన్నిటిని చదువుతున్నారు, ప్రకటిస్తున్నారు, వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. అన్నీ చేసినా క్రీస్తుని వాళ్ళు గుర్తించలేకపోయారండి. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థతలు, ఎంతో చనిపోయిన వారిని లేపడము, ఎన్ని చేసినా ఏవండీ వాళ్ళకైతే కొంతైనా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనస్సు తిరగలేదండి. ఆఖరికి సిలువను వేస్తున్నప్పుడు గూడా ఏవండీ ఒక దూషకుడుగానే ఆయన్ని జూసారు. సిలువ వేస్తున్నటువంటి కాలంలో ఇతడు దూషించాడు. దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో నేను కడతానని జెప్పాడు. ఇతడు దేవుడని జెప్పుకుంటున్నాడు. ఎన్ని మాటలండి క్రీస్తుని సిలువ వేయడానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రియులారా. వాక్యాన్ని చేతబట్టుకున్న వారి యొక్క పరిస్థితి ఏమో క్రీస్తు ఎవరో ఎరగనట్టుగానే ఉన్నారు. కానీ వాక్యము లేకపోయినా ఎప్పుడో దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనసులో పెట్టుకున్నటువంటి ఈ సమరయులు ఏమండి క్రీస్తు కొరకు నిరీక్షిస్తూ ఆయన రాగానే ఈయనే క్రీస్తు అని తెలుసుకొని ఆయన వైపుకు వారి మనస్సులను త్రిప్పుకున్న వారిగా ఆయనను వారితో చేర్చుకున్న వారిగా మనకు కనబడుతున్నారు. ఎక్కడ ఒక అద్భుత కార్యం చేయమని అడగలేదండి. అదండి వాళ్ళ గొప్పతనం. కాబట్టి అందుకనే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మువారే ధన్యులన్నాడు. అద్భుత కార్యాలు చూసి కూడా ఎవరు నమ్మలేదు. కానీ చూడని వారేమో వాక్యాన్ని బట్టి ఆలోచించి క్రీస్తుని నమ్మారు. మన జీవితాలలో కూడా క్రీస్తుని నమ్ముకుంటున్నాం, దేవుడిని నమ్ముకుంటున్నాం అంటే ఏదో మేలులు జరగాలని ఏమిటి నమ్ముకుంటుంటాం. కానీ మేలుల కొరకు కాదు, సత్యమైనటువంటి మార్గము కొరకు క్రీస్తుని నమ్ముకోవాలి. సమరయులు అలా చేశారండి. మరొక సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 11వ వచనంలో నేను చదువుతాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ, గలిలయ మధ్య వెలుచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. యేసుప్రభు వారిని చూసి ఏమన్నాడంటే మమ్మల్ని కనిపింపమని వారు కేకలు వేయగా ఆయన వారిని చూసి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకుల యొద్ద కనుపరచుకోవాలని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఏమండి? కృతజ్ఞత కలిగిన వారండి సమరయులు. ఒకరోజు సమరయ గుండా ప్రయాణమై వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళాలి. వెళ్తున్నటువంటి మార్గంలో ఒక 10 మంది కుష్ఠరోగులు కనబడ్డారండి. కనబడగానే మీరు వెళ్లి మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు వెళ్లి ఏం చేస్తారని అంటే మీరు యాజకుల దగ్గర కనపరుచుకోమని చెప్పాడండి. అలా వీరు వెళుతున్నప్పుడు యాజకుల దగ్గరికి వెళుతున్నప్పుడు 10 మంది కూడా బాగుపడ్డారండి. 10 మంది కూడా బాగుపడితే ఒకడు మాత్రమే తిరిగొచ్చాడు క్రీస్తు దగ్గరకొచ్చి ఆయన వెళుతున్నటువంటి మార్గం గుండా వచ్చి ఆయనను కనుక్కొని ఏం చేశాడంటే ఆయన పాదముల కింద పడి ఏడ్చాడండి.
ఆయన కనపరిచాడండి. వెంటనే ఏమంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే వాడు ఎవరు అని రాయబడిందనంటే, వాడు సమరయుడు అనేటువంటి మాట రాయబడింది. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, 10 మంది శుద్ధులైరి కారా? ఆ తమండుగురు ఎక్కడ అని ఆయన అడగా, అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఎంత గొప్ప క్యారెక్టర్ అండి ఈ సమరయుడిది. కుష్ఠరోగితో బాధపడుతున్నాడు. క్రీస్తు మాటలను విని యాజకుడితో కనపరుచుకోవడానికి వెళుతున్నటువంటి మార్గంలోనే ఎప్పుడైతే అతనికి స్వస్థత కలిగిందో, ఇంక చాల్లేండి నాకు స్వస్థత వచ్చేసింది. ఇంక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని వెళ్ళలేదండి. మరలా వచ్చాడు క్రీస్తు దగ్గరకొచ్చి తన కృతజ్ఞతను చూపిస్తున్నాడండి. నిజంగా ఎంతమందండి దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుని విషయంలో. మనకెన్ని మేలులు చేశాడు, ఎన్ని విషయాలలో మనల్ని ఆదుకున్నాడు. కానీ ఆదుకున్నప్పుడేమో దేవునికి స్తోత్రం అంటాం. ఏవండీ ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, దేవుడా, దేవుడా, దేవుడా అంటాం. ఆ పడక మీద పండుకొనున్నప్పుడు నన్ను బాగుపరిస్తే చాలు, నేను నీ కోసం ఎన్నెన్నో చేసేస్తాను, లాగేస్తాను, పీకేస్తానని చెప్పి ఎన్నెన్నో చెప్తామండి. ఎన్నో వాగ్దానాలు చేస్తాం దేవునికి. ఆలోచించండి. మనకు బాగలేనటువంటి పరిస్థితుల్లో లేదా మన కుటుంబ పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తాం దేవునికి, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తానని. కానీ కొద్దిగా స్వస్థత కలగగానే లేదా కొద్దిగా బాగవ్వగానే వెంటనే మరలా ఓల్డ్ క్యారెక్టర్‌కి వెళ్ళిపోతాం. ఆ కృతజ్ఞత అనేటువంటిది లేని వారిగా బ్రతుకుతాం. కానీ సమరయులు కృతజ్ఞత కలిగిన వారిగా మనకు కనబడతారండి. సహాయము చేసేవారుగా, పొరుగువారిని ప్రేమించేవారుగా మనకు కనబడుతున్నారు. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారిగా మనకు కనబడుతున్నారు. మెస్సయ్య రాగానే, యేసుక్రీస్తు రాగానే మాకేదో స్వస్థతలు చేసేయి, మాకేదైనా ఒక అద్భుత కార్యాన్ని చూపించు, ఒక స్వస్థతని లేదా చేయించు, ఏదో ఒక అద్భుత కార్యాన్ని చూపిస్తేనే మేము నమ్ముతామని చెప్పలేదండి. చాలా మందిని దేవుడిని నమ్ముకోండి అంటే, మాకేం చేశారండి మీ దేవుడు, మేమెందుకు మీ దేవుడిని నమ్ముకోవాలనుకుంటుంటారు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప మేలేంటంటే, పరలోకానికే మనం వెళ్ళడానికి మార్గము ఏర్పాటు చేశాడండి. అంతకంటే ఇంకో గొప్ప కార్యం ఏం కావాలి చెప్పండి? భూమి మీద నువ్వు బ్రతికే కాలం అంతా కూడా వ్యర్థమైనటువంటి కాలం అని తెలుసు. ఈ కాలాన్ని నువ్వు విడిచిపెట్టేసి నువ్వు మరలా చనిపోవాలని నీకు తెలుసు. అయినా కూడా దేనినో ఆశిస్తూ దేవుడు ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. అప్పుడే మేము నమ్ముకుంటామండి. అప్పుడే మేము దేవుడిని తెలుసుకుంటామండి. అనేటువంటి మూర్ఖపు విశ్వాసం కలిగిన వారు అనేక మంది ఉంటారండి. కానీ సమరయులు అలా లేరు. క్రీస్తు కనబడగానే ఆయన మాటలు విని ఆశ్చర్యపోయండి. నువ్వు క్రీస్తు అని మేము గ్రహించుచున్నాము. క్రీస్తు అని మేము గ్రహించుచున్నాము. ఇంకొక మాట చూసుకొని ముగించేసుకుందామండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలో పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి కాలంలో సంఘాన్ని ఎంతో హింసించినట్లుగా మనము చదువుతాం. కానీ అలా అక్కడ నుండి యెరూషలేము నుండి ఎప్పుడైతే సంఘానికి గొప్ప హింస కలిగిందో, కొంతమంది చెదిరిపోయారు వేరే వేరే ప్రాంతాలకి. ఏ ప్రాంతాలకి చెదిరిపోయారో మనకి 31వ వచనంలో చెప్తూ, కావున యూదయ, గలిలయ, సమరయ, అప్పుడే మీరు మ్యాప్‌లో చూసారు. యూదయ చూసారు, గలిలయ చూసారు, సమరయ దేశాలలో అంతటా చెదిరిపోయినటువంటి వారు సంఘాలుగా ఏర్పడి సంఘము క్షేమాభివృద్ధి పొందుచున్నట్లుగా వాళ్ళు సంఘాన్ని కట్టుతున్నట్లుగా మనకి కనబడుతుందండి. సమాధానం కలిగి ఉండి మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకుంటా మనం చూస్తున్నాం. ఇక్కడ సమరయ మీకు కనబడుతుంది. దానికి క్రింద ప్రాంతాన్ని చిన్న చేయండి. కింద ప్రాంతము జూడియా అని ఉంది కదండి, అది యూదయ ప్రాంతము. దానికి పైన ఉన్నటువంటి ప్రాంతము గలిలయ ప్రాంతము. అలాగే దెకపోలి అనేటువంటిది. ఇక మీరు ఇంకొన్ని ప్రాంతాలు మీరు అలాగే చూసుకుంటూ వెళ్తే ఉంటాయి, పక్కపక్కలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, సమరయకి కొంతమంది చెదిరిపోయారంట. యెరూషలేములో నుండి సమరయకి కూడా కొంతమంది చెదిరిపోతే, ఆ చెదిరిపోయిన వారు అక్కడ సంఘాన్ని కట్టారు. ఇక మీరు 8వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే, అక్కడ ఫిలిప్పు గారు ఈ సమరయ ప్రాంతంలో చేసినటువంటి పని అంతా కూడా రాయబడిందండి. కాబట్టి ప్రియులారా, సమరయులు సన్మార్గాన్ని ఎంచుకున్నవారండి. ఒకనాడు వాళ్ళ బ్రతుకులు బాగలేవు.
పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే అండి యూదుల రాజులు లేదా ఈ ఇస్రాయేలీల రాజులు చేసినటువంటి ఒక పెద్ద తప్పును బట్టి అండ్ వాళ్ళు విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. ఇక దేవుని వైపుకి మరలా వాళ్ళు చూడలేదు. మరలా వాళ్ళు రాలేదు. అలాగే ఆ విగ్రహారాధనలోనే వాళ్ళ జీవితాలన్నిటిని గూడా కలుపుకుంటూ వెళుతుంటే, దేవుడు వారి మీద కోపపడి అష్షూరు రాజు కిందకి వీరిని బానిసలుగా పంపిస్తే, వీరు అన్యులతో కలిసిపోయి తర్వాత సమరయులుగా వీళ్ళు ఏర్పడిన తర్వాత కొంతకాలానికి యూదులతో మళ్ళా కలవాలని ఆశపడినప్పుడు యూదులు వాళ్ళని దగ్గరికి కూడా చేరనివ్వలేదండి. దేవాలయాన్ని కట్టడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశారు, వెంటనే ఒక పర్వతం మీద దేవుడు ఆశీర్వచనాలు పలకాలని చెప్పినటువంటి ఆ పర్వతం మీద గెరాసీను అనేటువంటి ఆ యొక్క కొండ మీద వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళ మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత మొదట యూదులని వాళ్ళని గద్దించాడు. సమరయులని మీరు అన్యులుగా చూడాల్సినటువంటి అవసరత లేదని, సమరయులు ఎలాంటి వారో చెప్పే ప్రయత్నం చేశాడండి. వాళ్ళు నిజంగా సహాయపడేవారు. నా కొరకు నిరీక్షిస్తున్నవారు. నేను వస్తానని నా మాటలతో వాళ్ళ హృదయాలను నింపుకొని వాళ్ళు మారాలని ఎదురు చూస్తున్నటువంటి వారుగా కనబడుతున్నారు. కాబట్టి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళగానే జరిగినటువంటిదంతా కూడా ఆమె వెళ్ళి సమరయలో ఉన్నటువంటి వారందరికీ చెప్తే వెంటనే వాళ్ళకి ఎన్ని పనులున్నా వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చేసారు. వచ్చి ఆయన మాటలు విన్నప్పుడు ఆశ్చర్యపోయి మీరు మాతో ఉండాలండి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు 2 రోజులు వాళ్ళతో ఉండి అనేక విషయాలు పరలోక సంబంధమైనటువంటి విషయాలను వాళ్ళకి బోధిస్తుంటే ఎక్కడా కూడా అద్భుత కార్యాల గురించి ఒక్కటి కూడా అడగలేదండి వాళ్ళు క్రీస్తుని. యూదులైతే పదే పదే శాస్త్రులను చెప్పుకుంటున్నారు, ఫరిసయ్యులను చెప్పుకుంటున్నారు, గొప్పలుగా చెప్పుకుంటున్నారు. మేము గొప్పవారమండి, దేవుని రాజ్యం గురించి మాకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నంత గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ క్రీస్తు వస్తే ఆయన గుర్తించలేకపోయారండి. ఆఖరాక ఆయన సిలువ వేసిన వంటి వారు కూడా ఈ యూదులే. ఆయన ఏ తప్పు చేయకపోయినా లేని సాక్ష్యాలను పుట్టించి అబద్ధ సాక్ష్యాలు పుట్టించకూడదని దేవుడన్నా, వాళ్ళ అబద్ధ సాక్ష్యం పుట్టించి క్రీస్తు మీద సిలువకు పంపించినటువంటి అపర మేధావులండి ఈ యూదులు. కానీ సమరయులు అలా లేరండి. వారి జీవితాలను వాళ్ళు మార్చుకున్నారు. దేవునికి ఏదైతే సరైనటువంటి సన్మార్గమో దానినే ఎంచుకున్నారు. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాను అన్నప్పుడు అపాయములో ఉన్నటువంటి వారిని, కష్టాలలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని ఆదుకున్న వారు సమరయులు. క్రీస్తు కొరకు నిరీక్షించిన వారు, క్రీస్తు రాగానే ఆయన మాటలు విని ఆశ్చర్యపోయి ఆయన గురించి ప్రకటించిన వారు, తర్వాత సంఘాలు ఏర్పడిన తర్వాత కూడా సంఘముగా సమరయుల వీళ్ళు సంఘముగా కూడుకుంటూ వాళ్ళు చేసినటువంటి పనులు ఎన్నో గొప్పవండి. జీవితాలు మారిపోయాయి. సన్మార్గాన్ని ఎంచుకున్నారండి వాళ్ళు. దేవుడిచ్చినటువంటి సన్మార్గాన్ని ఎంచుకొని నడిచారు. కాబట్టి ఈరోజు మనము కూడా సమరయులులాగా సన్మార్గంలో ఉన్నామా, లేదా పరిసయ్యులులాగా కేవలం మాకు దేవుని గురించి తెలుసండి అని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టేసి కేవలం మాకు జ్ఞానం ఉందండి, దేవుని జ్ఞానం ఉంది, మాకు ఇది చాలా అని అనుకుంటున్నారా, లేదా ఈ జ్ఞానాన్ని కార్యరూపంలో పెడుతున్నారా అనేటువంటి చాలా ముఖ్యమండి. సన్మార్గము అని అంటే క్రియల ద్వారా ఆ మార్గంలో మేము ఉన్నామని చూపించుకోవడమే తప్ప మార్గం తెలుసుకోవడం పెద్ద విషయం కాదండి. వాక్యం నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. వాక్యం ఎవరైనా నేర్చుకోవచ్చు. పిల్లల్ని పిలిపించి 2 కంటక వాక్యాలు నేర్పించినా వాళ్ళు బాగా చక్కగా నేర్చుకొని చెప్పేస్తారు. కానీ అవి పాటించడం చాలా ప్రాముఖ్యం. సన్మార్గము అని అంటే వాక్యాన్ని అనుసరించి నడవడము. యూదులకి వాక్యం తెలుసు, సమరయులకి వాక్యం తెలుసు. కానీ యూదులు వాటిని పాటించలేదు, సమరయులు వాటిని పాటించారు. యూదులు ఎప్పుడు చూసినా దేవుని ఏదైనా సూచక క్రియ చేయి, ఏదైనా అద్భుతం చేయి, మా మధ్యలో ఏదైనా ఒకటి చూపించు, ఏ సూచక క్రియ మా కొరకు ఈరోజు కనబరుస్తామని అడిగేవాళ్ళండి. కానీ సమరయులు అలా అడగలేదండి. కాబట్టి సమరయులలాగా సన్మార్గంలో ఉన్నామా, లేదా యూదులలాగా దుర్మార్గంలో మనం ఉన్నామా అని ఆలోచించాలి. అటు వాక్యం నేర్చుకుంటున్నాం, బాగానే ఉంది. వాక్యానుసారంగా నడవడం కూడా చాలా 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 ప్రాముఖ్యం అండి. సమరయులలాగా మనం కూడా ఉండాలని మరి ఆశపడుతూ మాటలు ముగిస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ప్రార్థన చేసి మరి వాక్యాన్ని మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయంలో నా తండ్రి మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా నా తండ్రి మీ మాటలను మీ బిడ్డలకు వివరించడానికి మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని నాతో ఉంచినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నా తండ్రి, ఈ సమరయులు ఎవరో నా ప్రభా,
వారు నడిచినటువంటి సన్మార్గం ఏంటో నా తండ్రి ఈరోజు మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఒకనాడు ఇశ్రాయేలీలు నా తండ్రి ఆ నీళ్ళతో కలిసిపోయి తర్వాత కాలంలో వాళ్ళు సమరయులుగా పిలువబడుతున్నారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది భక్తులు నా తండ్రి అన్యులు వారి మధ్య నివసించిన అన్య మార్గంలోనికి వెళ్లకుండా నా ప్రభా భక్తి కలిగిన వారిగా బ్రతికారు. వారి తర్వాత తరము వారికి మీ గురించి చెప్పారు, మీ కుమారుడైనటువంటి క్రీస్తు గురించి చెప్పారు, నేర్పించారు తండ్రి. దాని ఫలితమే క్రొత్త నిబంధనలు మేము చూసినప్పుడు నా తండ్రి క్రీస్తు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా క్రీస్తు నా తండ్రి వారి మధ్యకు వచ్చినప్పుడు క్రీస్తుని గుర్తెరిగిన వారైన తండ్రి వారు ఎంతో సంతోషించిన ప్రభా క్రీస్తుని చేర్చుకున్న వారిగా ఏ ఒక్క సూచక క్రియ కనపరచమని అడగని వారిగా నా తండ్రి క్రీస్తు యొక్క దైవత్వాన్ని నా తండ్రి వాళ్ళు ప్రశ్నించకుండా క్రీస్తును అంగీకరించిన వారిగా మాకు కనబడతారు. మరి వారు సహాయపడేటువంటి గుణం కలిగిన వారుగా పొరుగు వారిని ప్రేమించే గుణం కలిగిన వారుగా మాకు కనబడుతున్నారు. అలాగే సంఘం ఏర్పడినప్పుడు నా తండ్రి ఎన్నో ఇబ్బందులు వచ్చినా నా తండ్రి ఆ ఇబ్బందులలో నా తండ్రి మీ యొక్క నా ప్రభా తండ్రి మార్గాన్ని విడవక ఆ సన్మార్గాన్ని వాళ్ళు నడుచుకున్న వారుగా మాకు కనబడుతున్నారు తండ్రి. అంత గొప్పవారు సమరయులు నా తండ్రి కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి. కాబట్టి సమరయులలాగా మేము కూడా నా ప్రభా తండ్రి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. కానీ యూదులను మేము చూసినప్పుడు నా తండ్రి వారి జీవితాలు సరిలేదు. వాక్యం వారి చేతిలో ఉన్న క్రీస్తు గురించి వాళ్ళు ఆలోచించలేదు. క్రీస్తే వారి మధ్యకు వచ్చి ఎన్నో అద్భుతాలు జరిగించినా నేటికి కూడా నా ప్రభా తండ్రి వాళ్ళు నీ కుమారుని యందు విశ్వాసం ఉంచక నా ప్రభా దేవుడు మా పక్షాన ఉన్నానని చెప్పుకుంటున్నారే కానీ మీరు ఎప్పుడో వారిని విసర్జించారనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాక నా ప్రభా వారి జీవితాలను గడుపుతున్నారు. కాబట్టి తండ్రి మరి సమరయుల సన్మార్గం ఎలాంటిదో మేము ఆలోచించాం. కేవలం మీ మాటలను వినువారమై ఉండక నా ప్రభా తండ్రి నడిచేవారంగా మేము ఉండాలని సమరయుల జీవితాల ద్వారా మాకు అర్థమవుతుంది కనుక నా తండ్రి మరి సంఘంలో మేమున్నా సమాజంలో మేమున్నా నా తండ్రి మా పొరుగు వారిని మేము ప్రేమిస్తున్నా తండ్రి. మరి ఇబ్బందుల్లో ఉన్న వారిని మేము ఆదుకుంటూ నా ప్రభా అనేక మందికి మీ రాజ్యం గురించినటువంటి మాటలను ప్రకటించే వారంగా నా తండ్రి ఎన్ని ఇబ్బందులైనా మీ పనిలో ముందు కొనసాగే వారంగా మేము ఉండాలని నా ప్రభా తండ్రి మీరు ఆశపడుతున్నారు కనుక అట్టి జీవితాలను మేము జీవించడానికి సాయం చేయండి. మరి తలలోంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మరి మీ యొక్క ఆశీర్వాదాలను దీవెనలను పరసంబంధమైనటువంటి ప్రతి దీవెనలు నా ప్రభా మీ బిడ్డల మీద ఉంచమని కోరుకుంటూ మరి పనిబాట్లు ఎంత తోడుగా ఉండండి నా తండ్రి. ఎలాంటి అపాయాల గురి కానివ్వక నా ప్రభా మీ చిత్తానుసారంగా క్షేమాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే నా ప్రభా తండ్రి మీ చిత్తానుసారంగా వారికి ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం నా తండ్రి. మరి మీ దగ్గర ఏదైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి వాటిని నా ప్రభా తండ్రి మేలైనటువంటి ఆలోచనలతో నా ప్రభా తండ్రి మీ యొద్దకు నా ప్రభా వచ్చుటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసంలో నా ప్రభా తండ్రి మీ వైపు మేము చూడక పరలోక రాజ్యంలో నా తండ్రి మా స్థానము కొరకు మీ వైపు మేము చూసి పరిగెత్తేటువంటి గొప్ప మనసులను మీరు మాకు అనుగ్రహించమని చక్కని నా ప్రభా తండ్రి ఆన్లైన్ క్లాస్ని ఏర్పాటు చేస్తూ మరి మీ బిడ్డలకు మీ మాటలు అందించాలనేటువంటి సంకల్పంతో ప్రయాసపడుతున్నటువంటి మరి అయ్య గారికి సామాన్య గారికి కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి. మరి ఈ సంఘానికి అంటకట్టుబడినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని నా తండ్రి మీ యొక్క సంబంధమైనటువంటి ఆలోచనలతో నా ప్రభావ బిడ్డని బలపరిచి భూమి మీద వాళ్ళకి అవసరమైనది మీ చిత్తానుసారంగా మీరు అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థన ఈ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.